अज्ञानामन्तस्तिमिरमिहिरद्वीपनगरे जडानां चैतन्यस्तबकमकरान्दस्रुतिझरे दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रा मुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुधाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिं आनतोऽस्मि निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिकाः भुवि भावुकाः। श्री महागणाधिपतये नमः। श्री गुरुभ्यो नमः। श्री महासरस्वत्यै नमः। ओम नमः शिवाय। ओम नमो नारायणाय। పుణ్యాత్ములకి వరాలిస్తే లాభం ఉన్నది. సంస్కారం కలిగిన వాడి దగ్గర సంపద ఉంటే లాభం ఉంటుంది. ఏ శివప్రసాద్ గారి దగ్గర సంపదలు ఉంటే భాగవతంలోకి వచ్చిన వారందరికీ ఇలా మంచినీళ్ళు సీసాల రూపంలో ఇచ్చి వారికి యథాశక్తి సేవ చేసుకుంటారు. నారాయణ పరమేశ్వరుని గారు, వారి భార్య సతీ సరితాదేవి ఇటువంటి పుణ్యాత్ముల దగ్గర సంపద ఉంటే భాగవత సప్తాహాలకు ఉపయోగపడుతుంది. అదే పాపాత్ముని సొమ్ము అయితే వ్యసనములకు ఉపయోగపడుతుంది, దుర్మార్గములు చేయడానికి ఉపయోగపడుతుంది, లోక ద్రోహానికి ఉపయోగపడుతుంది. అదే ప్రహ్లాద చరిత్ర సారాంశం. అందుకే నరసింహస్వామి బ్రహ్మదేవుణ్ణి మన్నించి దేవశత్రులకి అన్నండిటువంటి వరము లీకుము పాపోత్పన్నులకు వరములసగుట పన్నగములకు అమృతమిడుట పంకజ గర్భ అన్నాడు. ఎట్టి పరిస్థితులు ఎవరికి వరం ఇవ్వద్దు అంటే అందులో గొప్పతనం లేదు. మన్నించి అన్నాడండోయ్, కొంచెం నా మాట చెవిని పెట్టవయ్యా దయచేసి అని మనం ఇప్పుడు పదే పదే మాట్లాడుతున్నామే, అలా విజ్ఞప్తి చేశాడు ఆయన. అందుకని ఆయన భగవంతుడు అన్నారు. భగవంతుడు విజ్ఞప్తి చేస్తాట, నన్ను మన్నించి. ఎప్పుడూ దుర్మార్గులకి అందున రాక్షసులకు ఇటువంటి విచిత్ర వరాలు ఇవ్వకు. ఇన్ని గొప్ప వరాలు పాపాత్ములకు ఇవ్వడం మంచిది కాదు. పాపము వల్ల జన్మించిన దుర్మార్గులకి ఇటువంటి వరములు ఇవ్వడం ఎటువంటిది అంటే విషసర్పములకు అమృతం పోయడం వంటిది. విషసర్పం అమృతం తాగితే చావదు సరిగదా, ఈ అమృతం వల్ల ఇంకా విషాన్ని పెంచుకుంటుంది, లోకాలని నాశనం చేస్తుంది. అందువల్ల పాపాత్ములకు ఎప్పుడూ కూడా వరాలు ఇవ్వడం. అదే ఉత్తములకు వరాలు ఇస్తే లోకశ్రేయస్సు కోసం ఆ వరాలు ఉపయోగపడతాయి. ఇదే కథ భాగవత సారాంశం అంటే. మన మనస్సు పవిత్రం కావాలంటే దానికి కొన్ని మార్గాలు అనుసరించాలి. నేను చెయ్యను, ఇలాగే ఉంటాను
అంటే అది నీ కర్మ, నిన్నెవడూ బాగు చేయలేడు. రేపు పొద్దున మంచం మీద ఏళ్ల తరబడి తిండి తిప్పలేక మలమూత్రములు విసర్జిస్తూ నశించిపోయినప్పుడు అయ్యో పెద్దలు మంచి మార్గం చెప్పారు వినలేదు, నేను ఇలాగే ఉంటానని అహంకరించాను అని అప్పుడు గుర్తొస్తుంది. గుర్తొచ్చాక ఉపయోగం లేదు. ఎంతమందిని చూసామండి మన కళ్ళ ముందు హాస్పిటల్స్లో వెళ్ళి అందులో ఆక్సిజన్ అందక, అన్నం పెట్టే దిక్కు లేక, డబ్బు కట్టేందుకు ఇంట్లో వాళ్ళ దగ్గర డబ్బు లేక, ఇతరులు ఎవరు సాయం చేస్తారా ఎదురు చూస్తూ బతుకుడో బతికినా. ఇందులో కొంతమంది ఆసుపత్రికి వెళ్ళి బతికి పట్టగట్టిన వాళ్ళే కదా, వాళ్ళకి తెలియదు ఆసుపత్రి అంటే ఏమిటో. ఆ దుస్థితికి వెళ్లకుండా సుఖంగా వేళకింత తింటూ పవిత్రంగా కాలం గడుపుతూ పవిత్రంగా శరీరం విడిచిపెట్టడం ఒక గొప్ప యోగం. ఆ యోగం పొందడం కోసమే ఈ భాగవత పారాయణములు, ఈ భాగవత కథలు వినడం, భగవన్నామస్మరణం చేయడం. నారాయణ అని నోరారా పిలిస్తే చాలు ఆ మనిషికి ఏ విధమైన దుఃఖము ఉండదు. వెడుతున్నంతసేపు, గుళ్ళో పెడుతున్నంతసేపు ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ అనుకుంటూ పెడితే అప్పుడు లాభం. ఎంతసేపు ఇప్పుడు టేచిన దగ్గర సాయంకాలం దాకా దంభో దర్పోభిమానశ్చ క్రోధం పారుష్యమేవచ అజ్ఞానంచాభిజాతశ్చ పార్థ సంపదమాసురీం. అసుర లక్షణాలు ఉంటాయి కొన్ని, అంటే రాక్షస లక్షణాలు. ఈ లక్షణాలు ఏమిటి? ముందు దంభ, భయంకరమైన దురభిమానం, అహంకారం అన్నమాట. వాడి దగ్గర ఏముండదు, సరుకు మళ్ళీ నెత్తి మీద రూపాయి పెడితే పావలా కొండవడో, అయినా సరే ఇతరుల మీద అథారిటీ చెలాయించాలనుకుంటాడు. అసమర్థ దుర్జనుడికి కోపం ఎక్కువ, చిన్ని వాటికి కూడా కోపం వస్తుంది. ఈ దంభం దానవుల యొక్క మొదటి లక్షణం. రెండు దర్పం. ఏమంటే ప్రధానమంత్రి పదవిలో ఉండే మహానుభావుడు ఎంత వినయంగా నమస్కరించి ఈ కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళందరికీ పాదపూజ చేశాడు ఒక మహాత్ముడు. అది యోగుల లక్షణం అంటే, మోడీ గారి లక్షణం అంటే. వారణాసిలో అక్కడ తుడిచే వాళ్ళ దగ్గర నుంచి అందరినీ కూర్చోబెట్టి పాదపూజ చేశాడు. ఏ స్థాయిలో ఉన్నవాడైనా పరమ పవిత్రమైన ప్రధాన పదవిలో ఉన్నాడు ఆయన. నీచులు చాలామంది పరిపాలించారు ఆ పదవిలో ఉండి, కానీ ఆ స్థాయి వాడు కాదు, పరమోత్తముడు ఆయన. ఆయనకి ఎక్కడైనా దర్పం ఉందా? మన దగ్గర ఏమో ఉండదు. ప్రధాని సీట్లోనే ఇతరులు కూర్చుంటే కూడా ఆయన కోపగించడు. మనం ఈ సీట్లో ఎవరైనా కూర్చుని నా సీట్లో కూర్చున్నాం, నాకు దగ్గర కూర్చున్నాం, లేచి కబంటికల మీద లేచిపోతాం. ఇదంతా దర్పం. ఇది అభిమానం అన్నారు కొంతమందికి. మేము గొప్పవాళ్ళం, ఎవరి దగ్గర చెయ్యి చాసం, మమ్మల్ని మించిన వాడు ఎవరూ లేరు, మేము పదే తనకి తానే గొప్పవాడిని అనేటటువంటిది విచిత్రమైన లక్షణం. దుర్యోధనుడి దగ్గర ఉండదే అభిమానం. దురభిమానం అంటారు దాన్ని. పైకి అభిమానం ఉంటున్నాం కానీ దురభిమానం అది. ఈ అభిమానం వల్ల దుర్యోధనుడి తొడలు విరిగి కిందపడి తెచ్చాడు. ఇక క్రోధ, అన్నిటికంటే ప్రమాదకరమైనది క్రోధం. క్రోధం తపస్సుని పాడు చేసింది. క్రోధం తపస్సుతో పాటు ఇంద్రియాలను నాశనం చేస్తుంది. క్రోధం వస్తే అనారోగ్యం పొందుతాం. ఎన్నిసార్లు చెప్పినా క్రోధానికి గురవుతూనే ఉంటారు జీవులు. ఇక పారుష్యం, నోటికి వచ్చాడు తిట్టేయటమే. అవతలవాడు ఎవడు ఏమిటి ఆలోచించమన్నమాట. నువ్వు సొంటవి, నువ్వు పెంటవి, నీ మొహం లేచిపోవటం. మళ్ళీ తెల్లారు లేస్తే వాళ్ళు లేకపోతే మంచినీళ్ళు ఇచ్చే దిక్కూడదు మనకి. అయినా పరుషంగా పలుకుతారనమాట. అలా భార్యని చచ్చిపోయేటప్పుడు తిట్టి చచ్చిపోయిన ఎరుగుతున్నాడు నేను. 1977లో బుల్లి పిల్లలుగా ఉంటున్న రోజుల్లో మా నాన్నగారు ఒక ఆయన చూపించారు. వాళ్ళు ఆవిడ్ని మంచం మీద ఉండి చివరిసారిగా 2 డాష్ తిట్లు తిట్టి చచ్చిపోయాడు. వాడు వచ్చే జన్మలో అదే బతుకుతాడు. ఎంత దురదృష్టం అది. పరుషంగా పలకూడదు. ప్రేమగా పలికితే ఎటువంటి వాడైనా మన వశం అవుతాడు. కుక్కని టామీ అని మృదువుగా పిలిస్తే ఏమీ అని దాని గరుకైన నాలికతో ఎక్కడ పెడితే ఎక్కడ మేము నవ్వుతుందా లేదా? అదే చీ అంటే కసురుకుంటే వై ఉంటుంది. అది కూడా కోతి కూడా రాయి విసిరితే మీ మీదకు దూకుతుందే. అదే పశువుల్ని ప్రేమగా పిలిస్తే మన దగ్గరకు వచ్చి మనల్ని నాకి సేవ చేస్తాయి, కృతజ్ఞత ప్రదర్శిస్తాయి. అందువల్ల ప్రియముగా పలకాలట. ప్రియవాక్య ప్రధానేన సర్వే తుష్యంతి జంతవః తస్మాత్ తథైవ కర్తవ్యం వచనే కాదరిద్రత. ప్రేమగా పలికితే అందరూ మన వశం అవుతారు. కాబట్టి అలాగే పలకాలి. క్రోధంతో నోటికొచ్చినట్టు తిడితే అందరూ దూరం అయిపోతారు. మూర్ఖులకి లక్షణం ఏంటి తెలుసా? అయితే తిడతాను, ఎవడు దూరం అయిపోయినా పర్వాలేదు అంటాడు. కూర్చున్న కొమ్మ నరుక్కుంటానంటాడు. ఆ కొమ్మ కింద పడిపోతే పడుతుంటాడు. పడ్డాక ఎలాగ ఏడుస్తాడు నడు విరిగాక. మూర్ఖుడి లక్షణం ఏంటంటే నువ్వు ఎన్ని చెప్పు,
ఒరే వద్దురా కోపంగా పలక్కరా ప్రేమగా పలుకంటే నేను ఇంతే చచ్చినా చేయనంటాడు. ఇక చచ్చాక నీ మొహం నువ్వు చేసేదేమిటి, నిన్ను నలుగురు పట్టుకోబడి నీకు పిండం పెట్టరు. చచ్చాక నువ్వు చేసేదేమిటే, నేను చచ్చినా చేయనంటావు. బతికుండగా ఏదైనా చేస్తే, చచ్చాక చేసేది ఏమి ఉండదు, గుర్తుపెట్టుకోండి. నేను చచ్చినా చేయననే మాట ఉందే, ఇక నీ అంత అజ్ఞాని మూర్ఖుడు లేడని అర్థం అనమాట. పారుష్యం మహాభయంకరమైనది. వాక్పారుష్యము చన్నే మహాదారుణమది విషము కంటే దహనము కంటే. వాక్పారుష్యం ఉందే అది విషం కంటే అగ్ని కంటే ప్రమాదం. విషం పెడితే ఒకసారి చంపుతుంది, అగ్ని ఒకేసారి తగలబెడుతుంది. కానీ నువ్వు కఠినంగా ఎవరినైనా పెరిగితే వాడు మనసులో కక్ష పెట్టుకుని యావత్ జీవితం నీ అంతం చూస్తాడు, గుర్తుపెట్టుకో. కాబట్టి వాక్పారుష్యంతో అనవసరంగా ఇతరులను దూరం చేసుకోకూడదు. అజ్ఞానంచ ఆ తర్వాత లక్షణం ఏంటి, అజ్ఞానం. వాడికి ఏం తెలియదు, చెప్పిన వినడు, అదొక విచిత్రమైన మూర్ఖత్వం. ఇక ఆభిజాతశ్చ, నేను గొప్ప వంశంలో పుట్టాను, మంచి వంశం ఉండే వీడికి ఏం అక్షరం రాదు. మా తాత పండితుడు, మా నాన్న పండితుడు. ఒకడు ఉండేవాళ్ళు అండి పాత సినిమాలో డైలాగ్ ఒకటి, మా తాతగారు మహాపండితుడు, మా నాన్నగారు ఘనాపాటి, నాకు నేనే సాటి అంటాడు. వాడికి వాడే సాటి, నిజానికి వాడికి ఏమీ రాదు. అలా కొంతమంది ఏంటంటే పూర్వులను చూసి మురిసిపోవడమే తప్ప నీకేవచ్చు. మీ నాన్నగారు మహాత్ములే, కాశీ పండితులే, మీ తాతగారు ఇంకా గొప్ప పండితులు, ఆయన పైరువాడు ఇంకా పండితుడు, వాళ్ళందరికీ డబ్బులు ఉన్నాయి, నీ దగ్గర ఏం వెడిసింది? గట్టిగా రెండు ముక్కలు మాట్లాడాలంటే వైకి దగ్గరికి వచ్చి మాట్లాడలేం మనం. పోనీ గట్టిగా డబ్బు ఉందా, ఆరోగ్యం ఉందా, ఏదైనా శక్తి ఉందా, ఓ పదవి ఉందా, ఏమీ లేదు వాడు మానవుల దగ్గర. ఉన్నవాడు కూడా అహంకరించకూడదు, ఇక లేనివాడు అహంకరిస్తే మరీ ప్రమాదం కదా. ఇవన్నీ ఏమిటనమాట, ఆసుర సంపద. పార్థ సంపదం ఆసురీయం అన్నాడు. ఈ ఆసురీ సంపద వల్ల దెబ్బతిన్నవాడి ఒక కథ ఇవాళ మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు చెప్పుకోబోయేది ఇటువంటి లక్షణములు కలిగి సావు దెబ్బలు తిని బుద్ధి తెచ్చుకున్న ఒక మహాత్ముని చరిత్ర తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు ఒక రోజున బలరాముడు లేకుండా కొంతమంది పిల్లల్ని వెంట పెట్టుకొని బృందావనంలో వైశాఖ మాసంలో ఆవులు వేపడానికి బయలుదేరాడు. వైశాఖం అప్పుడే మొదలైంది. ఉత్తర భారత్లో చైత్రమాసం రాకుండానే ఇంత ఎండ ఉందంటే చైత్ర వైశాఖాలు జ్యేష్ఠాలో ఉంటుందో ఆలోచించండి. మే నెల కంటే జూన్ ఎక్కువ ఎండలండి బాబు, ఇక్కడ మరీ దారుణం. జూలైలో బృందావనానికి వెళ్ళాం మేము. జూలైలో రాళ్ళు పగిలిపోయేవి. 2 పూట్ల ప్రవచనం నాదే. పొద్దుట సాయంత్రం కూడా చెప్పేయమన్నారు నన్ను. నేను రెచ్చిపోయి అప్పుడు 2001 అండి, అందుకని 20 ఏళ్ల క్రితం మాట కదా, నన్నే పొగిడి వస్తున్నారు కదా అని ఓ వీరావేశంతో పొద్దున్న 3 గంటలు సాయంత్రం 3 గంటలు చెప్పి ఇంటికి వచ్చాక 3 రోజులు పడుకోవాల్సి వచ్చింది. అంత ఎండ. రోజు ఉపన్యాసం అయ్యాక పొద్దుట 2 సీసాలు సాయంత్రం 2 సీసాలు. ఎన్ని మంచినీళ్ళు సీసాలు, సీసాలంటే మంచినీళ్ళ సీసాలు ఎన్ని నీళ్ళు సీసాలు తాగినా అసలు శరీరంలోంచి చెమట తప్ప ఇంకేమీ రాదు బయటికి. 2002లో బృందావనంలో యమునా నదీ పుష్కరాలు జరిగాయి. ఆ సందర్భంగా అక్కడికి వెళ్ళి పుష్కరాలతో కూడా భాగవత సప్తాహం చేశాం. అప్పుడు ఇక్కడ ఈయన కూడా వచ్చారు, ఈ పారాయణ చేస్తున్నటువంటి కోట దంపతులు కూడా. చాలా అద్భుతంగా జరిగింది అది. బృందావనంలో అణువణువు మాదే అయిపోయినట్టుగా మేము పులుముకున్న వాళ్ళంతా. అప్పుడు రథం పట్టుకొచ్చి రథంలో ఊరేగించారండి స్థానికులు. మళ్ళీ మేము కూడా వెళ్ళినటువంటి వాళ్ళం కాదు, ఆర్గనైజర్స్ ఊరేగిస్తూ గొప్పే ఉంది. అక్కడ స్థానికులు ఒక రథం సిద్ధం చేసుకొచ్చి ఆ రథంలో మా దంపతులను కూర్చోబెట్టి బృందావనంలో రథ యాత్ర చేయించారు. పల్లకి ఊరేగింపు, గజారోహణం, రథారోహణం జరిగింది అక్కడ. ఆ పాత వీడియో చూస్తుంటే మనకు గుర్తుకొచ్చిందనమాట. ఆ రథారోహణం జరుగుతున్నప్పుడు గురువుగారు ఉన్నారు, శ్రీకృష్ణుడు ఎంత అందంగా ఉన్నాడో ఇంచుమించుగా అంత అందంగా ఉన్నారు ఇప్పుడు. అంటే ఇప్పుడు అంత అందంగా ఉన్నారు కూడా, అప్పుడు ఇంకొంచెం అందంగా ఉన్నారు అన్నమాట. భలే ముచ్చటి రోజులు గుర్తొస్తాయి. 20 years బ్యాక్ కదా. అప్పుడు ఆ రాళ్ల దెబ్బలకు తట్టుకోలేకపోయాం, అంటే రాళ్ళు కూడా కాలిపోయేవి. అప్పుడు దురదృష్టం ఏంటంటే ఆర్గనైజర్స్కి ఇప్పుడున్న భక్తి అప్పుడు గురువుగారు పెరగలేదు. ఏదో కుర్రాడు అనుకుని 20 మందితో కలిపి ఒక రూములో పారేశారు నన్ను. చూడ్డానికి ఒక ఆయన వచ్చాడండి, దిట్టంగా కాషాయ వస్త్రాలు వేసుకుని, మంచి కాషాయం ధరించి చేతిలో దండం పట్టుకొచ్చాడు. ఇంకేముంది, ఆయన దండం పెట్టి ఆయన గది ఇచ్చారు. పురాణం చెప్పి ఆయన్నేమో తీసుకెళ్ళి మొత్తం మీలాంటి యాత్రికులతో పారేశారు. నేనేం చేస్తాను, నిర్వికారుణ్ణి. అందుకని ఆ 20 మంది మధ్యలో పడుకున్నాను. నేను కూడా మీకు వల్లే గయ్యం అంటే పురాణం ఆగిపోతుంది కదా. అదో దురదృష్ట సంఘటన.
ఒక 3 ఏళ్ల పాటు గురువుగారికి పౌరాణికుడిగా యాత్రలు కడుతున్నప్పుడు ఆర్గనైజర్స్ చాలా పాపాలు చేశారు, లోపాలు చేశారు. అది కొంత దోషమే సందేహం లేకుండా. ఎందుకంటే ఒక పౌరాణికుడి మనస్సుకి ఖేదం రాకూడదు, అది మంచిది కాదు. నన్ను తీసుకొచ్చి పురాణం చెప్పమని కనీసం ఓ మంచినీళ్ళ సీసా కూడా ఒకటి ఎక్కడ పారేస్తే అది మహాపాపం కదా. తట్టుకుంటాం, అది వేరే విషయం. అప్పుడున్న వయస్సును బట్టి అలా తట్టుకోగలిగాం. ఆ ఎండల్లోనండి దారుణం అనమాట. అసలు కటిక నేల మీద ఒక తువ్వాలు కండువ వేసి పడుకున్నాను. చుట్టుపక్కల శిష్యులకి కన్నీళ్ళు వచ్చాయి. నాతో పాటు చాలా భక్తులు వచ్చేవారు అప్పట్లో. అందులో ఆ యాత్రకు 500 మంది వచ్చారు. వాళ్ళు చాలా బాధపడిపోయారు పాపం. కొంతమంది అయితే ఎందుకు గురువుగారు మీరు కష్టపడి ఎందుకు వెళ్ళడం అని అడిగారు. అప్పుడు నేను అన్నాను, అందరూ అలాగే ఎవరికి వాళ్ళ సుఖాలు కావాలనుకుంటే భాగవతం ఎలా వ్యాప్తి చెందుతుంది, నేను ఎలా తరిస్తాను, మీరు ఎలా తరిస్తారు. తర్వాత కొంచెం ప్రమోషన్స్ వచ్చి గురువుగారి విలువ తెలిసి ఇలాంటి అపచారాలు చేయకూడదని కొందరు గ్రహించారనుకోండి, అది వేరే విషయం. ఎందుకంటే ఇలాంటివి ఉన్న చెప్పేస్తే వాళ్ళకు కూడా దోషాలు కొంత తొలగిపోతాయి కనుక, గురువుగారు లోపలే పెట్టు కూర్చుంటే ఈ పాపం వాళ్ళకి చుట్టుకోకూడదు కనుక ఉన్నది ఉన్నట్టుగా చెబితేట పాపాలు పోతాయట వాళ్ళకి మనకి కూడా. అందుకని అప్పుడప్పుడు కొన్ని సత్యములు పలుకుతూ ఉంటాం తప్ప మరో ఉద్దేశం కాదు, ఎవరి మీద అభాండం వేయడం కాదు. అది మేము చెప్పాలి. చెప్పకపోతే పురాణములో ఉన్న ధర్మములు చెప్పకపోతే ఇది లోపము, ఇది ఇలా చేస్తే పాపము, ఈ పాపం వల్ల మనకు వస్తుంది శాపము అని వాడికి తెలియదు. తెలియకపోతే అది సవరించుకోకపోతే నరకానికి కడతారు. అందుకని చెప్పాలన్నమాట. నేను చెప్పినట్టు మీరు చెప్పడానికి వీల్లేదు. మీరు వెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్ళి ఎరా నీకు దర్పమా అంటే వాడు లాగా గొప్పది కొడతాడు. ఇది పురాణం కనుక, పురాణములు అందులో ఉన్న విషయం చెబుతున్నాం కనుక వ్యక్తిగతమైన నింద కాదు కనుక దోషం కాదు. వైయక్తిక నింద చేయకూడదు. సామూహికంగా అందరికీ పనికొచ్చే ధర్మములు చెప్పవచ్చు అన్నమాట. అందుకే వ్యాసుడు ఒక వ్యక్తిని నిందించలేదు. ఒరే ఈ లక్షణములు ఉంటే నీలో నువ్వు అసురుడివి, ఈ లక్షణములు నీలో ఉంటే నువ్వు దేవతవి, కాబట్టి నువ్వు దేవతలా ఉంటావా రాక్షసుల్లా ఉంటావా చూసుకో అన్నాడు ఆయన. ఇదంతా ఎందుకు చెబుతున్నాను, బృందావనములో ఎండలు భయంకరంగా ఉంటాయి. అప్పుడే వైశాఖం అడుగు పెడుతున్నప్పుడు అలాగే ఉంటుంది, జ్యేష్ఠం ఆషాఢం వరకు ఉంటాయి, క్రమక్రమంగా తగ్గుతాయి. నేను ఎందుకు చెప్తానంటే జూలైలో ఎండలు అలా ఉన్నాయంటే ఆలోచించండి. అప్పుడు తట్టుకోలేకపోయారు అంతా. అప్పట్లో ఇంత ఏసీ రూములు పిచ్చకూడలేదు. ఇప్పుడంటే అందరికీ ఏసీలు వచ్చేసేయాలండి. చలికాలంలో కూడా ఏసీ అదొక ఫ్యాషన్. అటువంటి ఎండలలో కృష్ణుడు పిల్లల్ని వెంట పెట్టుకుని బృందావనంలో దూడలు వేపుకోవడానికి, ఆవుల్ని వేపడానికి వెళ్ళాడు. ఆ పూట బలరాముడు కూడా లేడు. చాలా దూరం తిరగగానే పిల్లలకి వడగొట్టింది, దాహం ఎక్కువైపోయింది. కృష్ణ కృష్ణ దాహం దాహం అన్నారు. అంటున్న వాళ్ళు కృష్ణుడు ఏదో చెప్పేలోపే కంగారు అన్నమాట. కొంతమందికి జీకే ఎక్కువ ఉంటుంది, గొడ్డు కంగారు. చెప్పిన మాట వినరు. వాళ్ళ సొంత పెత్తనంతో ఆ పని చేసి దానికి తగిన ఫలితం అనుభవిస్తుంటారు, అది వేరే విషయం అనుకోండి. అలా వెళ్ళి కాళ్ళు చేతులు విరగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, మూతి విరగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఆసుపత్రి పాలైన వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది ఎన్నో రకాలుగా పెద్దల మాట వెనక దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు. అయినా ఈ మానవుడి బుద్ధి ఉందే, అది అలాగే ఎవరి మాట వినకుండా చేస్తుంది. కృష్ణ 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 మంచినీళ్ళు అన్నారు కదా, ఆయన మంచినీళ్ళు తేగలడు కదా. కృష్ణుడి మీద బాధ్యత పెట్టాక ఇంక నీకు ఎందుకే బాధ. కాబట్టి పరమాత్మ మీద బాధ్యత పెట్టాక నీ సొంత పెత్తనం ఇక అక్కడ ఉపయోగించుకో. ఆయనే అన్ని రకాలుగా రక్షిస్తాడు. క్షణానికో రకంగా మనస్సు మార్చుకోకూడదు. పాపం పిల్లలకి కృష్ణుడంటే భక్తి ఉంది, కృష్ణుడంటే పరమాత్మ కాకపోయినా మహాత్ముడనే ఒక ఊహ ఉంది. ఆయన ఇంకా పూర్తిగా దైవం అని వాళ్ళకి తెలియకపోయినా చాలా వరకు కృష్ణుడి మీద నమ్మకం ఉన్నవాళ్లే. అయితేనే కృష్ణ దాహం మంచినీళ్ళు అన్నారు. ఆయన ఏదో చెప్పేలోపు ఎదురుగుండా యమునా నది కనపడింది. యమునా నది వేసవకాలంలో నీరు తక్కువగా ఉంటుంది, కానీ అక్కడ ఓ లోతైన మడుగు ఉంది. నదులలో మధ్య మధ్యలో కొన్ని చోట్ల గోతులు ఉంటాయి, చాలా లోతుగా ఉంటాయి అన్నమాట. అది మీరు చూశారు కదా, గంగానదిలో ఒక మెట్టు కిందేమో హఠాత్తుగా అగాధం ఉంటుంది, ఒక్కో చోట ఎత్తు ఉంటుంది. ఎక్కడ అగాధం ఉందో తెలియదు, ఎక్కడ ఎత్తు ఉందో తెలియదు. అందుకే నదులను నమ్మరాదన్నారు. తొందరపడి కిందకి దిగిపోకూడదు. నదీనాం శస్త్రపాణీనాం నఖినాం శృంగిణాం తథా విశ్వాసో నైవ కర్తవ్య స్త్రీషు రాజకులేషు చ. నదులను తొందరపడి నమ్మి కిందకి దిగిపోకు. కింద ఊబి ఉండొచ్చు, బురద ఉండవచ్చు, అడుగున అగాధమైన పల్లం ఉండవచ్చు. అందులోకి దిగామంటే పైకి రావు, కొంత కూరుకుపోయి పైకి లేవు. కింద ఒక్కోసారి ముళ్ళు ఉండొచ్చు, రాళ్ళు ఉండొచ్చు, కొట్టుకుపోవచ్చు. కాబట్టి కిందకి దిక్కకూడదు, పైన ఏదాలి తప్ప. మందర పర్వతంలో కిందకి దిగుతానంటే నువ్వు మళ్ళీ పైకి లేవు.
ఆయుధాలు ఉన్నవాడు కూడా నమ్మకూడదు. చేతిలో కత్తి పుచ్చుకుని ఇలా అనుకుంటున్నవాడు ఉన్నాడు అనుకోండి, వాడి దగ్గరికి వెళ్తే వాడు గబుక్కుని ఇలా అంటాడు కత్తి, నీ ముక్కో చెవో తెగిపోతుంది. దిక్కుమాల రేజరే గడ్డానికి వచ్చేస్తుంది, గబుక్కుని అటు చూస్తూ గీస్తే ఇంకా మిగతా ఆయుధాలు ఎలా ఉంటాయో ఆలోచించండి. కాబట్టి ఆయుధం చేత్తో పుచ్చుకొని తిప్పేవాడిని నమ్మకూడదు, దగ్గరికి వెళ్ళకూడదని అర్థం. బాగా గోళ్ళు ఉంటాయి చూసారా, ఆ గోళ్ళు ఉన్నటువంటి మృగాల దగ్గరికి, కుక్కలు పులులు వాటితో ఆడుకుంటూ ఉంటే గీరుతాయి, రక్కుతాయి, సెప్టిక్ అయి చస్తాం. కొమ్ములు ఉన్న వాటి దగ్గర కూడా అంతే. ఒక ఆవిడ ఉండేది గణపురంలో, నా తండ్రి నా తండ్రి అని ఒక ఆవు దూడ దగ్గరికి వెళ్ళి, అది మగదూడలేండి అందుకని నా తండ్రి అంది, నా తల్లి అనకుండా. దానికి పెద్ద పెద్ద కొమ్ములు ఎప్పుడూ వస్తున్నాయి. దాంతో మాట్లాడుతూ ఇంతలో వెనక్కి తిరిగి మా నాన్నగారిని, చలపతిరావు గారు బాగున్నారా అంది. ఈ వెనకాతల దూడ 2 కొమ్ములతో ఆవిడ్ని ఎక్కడ పడవాలో అక్కడ పడిచి పైకెత్తి అవతల పారేసింది. కింద పడిపోయింది, అంతే వెళ్ళి లేవలేదు. బాబోయ్ మ్యాక్టారోయ్ అంది. ఆవిడకి ప్లాస్టర్ వేశారు. 5-6 రోజులు కదలడానికి లేకుండా అయిపోయింది. మాస్టర్కి పోయి కిందంతా ప్లాస్టరే జరిగింది ఇది. కాబట్టి కొమ్ములున్న వాటిని కూడా నమ్మకూడదు. అలాగే వేశ్యల్ని నమ్మకూడదు, ఎందుకంటే వాళ్ళకి విలువే ఉంటుంది. వాళ్ళ శరీరాన్ని ఏదో పాపం కర్మయోగం వల్ల డబ్బు కోసం అమ్ముకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఏమి నమ్మకంగా నీ దగ్గర ఉంటారని అనుకోవడానికి లేదు. అధికారులను కూడా అంతేట, మన పై అధికారి నమ్మకూడదు. రాజకులం అంటే అక్కడ పై అధికారి, పై ఆఫీసర్ ఎప్పుడు ఏ సమయంలో కోపం వచ్చి నీకు మెమో ఇస్తాడో తెలియదు. మాకు హెచ్ఎం ఉండేవాడు, పద్మాకర్ గారు మీ ఇష్టం, నన్ను అడగకుండా లీవ్ పెట్టకుండా వెళ్ళిపోండి అన్నాడు ఒకప్పుడు. సాధారణంగా వెళ్ళం, ఓసారి కర్మయోగం వల్ల తలనొప్పి వచ్చి ఆయన సమయానికి లేకపోతే మీ ఇష్టం వెళ్ళమన్నాడు కదా అని వెళ్ళిపోయాను. మర్నాడే నన్ను అడగకుండా పెడతామని మెమో ఇచ్చాడు. కాబట్టి వాడు పొమ్మన్నది పోతే గొప్ప ములుగుతుంది. ఎందుకంటే నేను హెచ్ఎం అని ఒకటి ఉంటుంది కదా లోపల, ఆయన హెచ్ఎమ్మో మన పిచ్చెమ్మో తెలియదు, కానీ మొత్తం మీద అక్కడ అధికారి ఎంత ఆయన చనువిచ్చినా రేపొద్దున తేడా వచ్చినప్పుడు ఒళ్ళు మండిపోయి ఫుట్బాల్ ఆడతాడు. అందువల్ల ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అందున ఈ యమునా నది దగ్గర బాగా అగాధమైన ప్రాంతం ఉందే, దాన్ని మడుగు అంటారు. చాలా లోతుగా ఉంటుంది, విశాలమైనది, అందులో నీరు ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఈ వర్షాకాలంలో నీరంతా అందులో చేరిపోతుంది. అంటే నదిలో చెరువు లాంటిది అది. ఆ చెరువు కూడా చిన్న చితకా చెరువు కాదు, విశాలమైన చెరువు. కాళింది అంటే యమున, ఆ యమునలో ఉన్న మడుగు కనుక కాళిందీ హ్రదము అన్నారు దాన్ని. ఆ మడుగును చూశారు వారు, అందులో నీరు కొత్త ఉడుకుతోంది. వెళ్ళి గడగడగడగా నీళ్లు తాగారు, మారు మాట్లాడకుండా తాగేశారు. అంతే, తాగడంతో మొత్తం ఆవులు పిల్లలు అందరూ తక్షణం చచ్చి అలా ఒడ్డు మీద పడిపోయారట. తాగి ఒడ్డు మీదకి వచ్చేలోపే పడిపోయారు, కుప్పలు తిప్పలుగా రాలిపోయారట పిల్లలు దూడలు కూడా. అప్పుడు కృష్ణుడు ఈ పిల్లలు క్షణికోద్రేకంతో యమునా నదిలో ఉన్న ఈ మడుగులో అడుగుపెట్టి నీరు తాగి మరణించారు. ఇందులో కాళీయుడు అని పేరు కలిగిన ఒక సర్పం ఉన్నది. ఆ సర్పం వల్ల ఈ మడుగు నీరంతా విషపూరితమైపోయింది. ఆ విషజలం తాగి వీళ్ళు చచ్చారని భావించి అమృతం వంటి చూపులతో వాడిని బతికించాట. కేవలం అలా చూపులు చూశాడు, ఆ చూపుల్లోంచి అమృతం వాళ్ళ మీద ప్రసరించింది. అమృత దృష్టితో వాళ్ళని బతికించాడు. మొత్తం అంతా మళ్ళీ బతికారు. వాళ్ళంతా కృష్ణ మేమెంత అదృష్టవంతులం, చచ్చిపోయాం విషం వల్ల, మాకు తెలిసింది ఆ బాధ కూడా. చచ్చే ముందు శరీరం అంతా గజగజ వణికిపోయింది. అలా చచ్చిపడిన మమ్మల్ని నీ చూపులతో బతికించావు, నీ రుణం తీర్చుకోలేమని వినయంగా ఆయనకి నమస్కరించారు. అప్పుడు ఆయన ఈ మడుగులో ఒక భయంకర సర్పం ఉన్నది, వాడి సంగతి ఏమిటో నేను చూచి వాడిని బయటికి పంపేస్తాను అన్నట్ట. ఈ కథ వింటున్న పరీక్షిత్తు గారికి అనుమానం వచ్చింది, ఎవడా కాళీయుడు? సాధారణంగా విషసర్పములు నీళ్లలో మకాం పెట్టవు, ఒడ్డు మీద ఉంటాయి. కానీ ఈ కాళీయుడని కూడా ఆ మడుగులో ఎందుకు అడుగు పెట్టాడు, ఆ మడుగు ఎలా విషపూరితమైంది, ఈ కథ ఏమిటి, కమావిషయం ఏమిటని అడిగితే అప్పుడు ఆయన ఇలా చెప్పాడు. మానవేశ్వర ఒక్క మడుగు కాళిందిలో కలదది, ఎప్పుడు కాళియాహి విషవహిసి కలచే వేచుచుండును మీద పరతెంచినంతన ప్రాణులెవ్వి అయిన అప్పుడ చచ్చు. మహారాజా, యమునా నదిలో ఒక మడుగు ఉన్నది, చాలా లోతైనది. అది ఆ అగాధమైన మడుగునకు కాళిందిలో ఉంది కాబట్టి కాళిందీ హ్రదం అని పేరు. అందులో కాళీయుడు అని పేరు కలిగిన ఒక సర్పరాజు అడుగుపెట్టాడు. వాడు సురసపుత్రుడు.
ఇద్దరున్నారు నాగమాతలు. ఒక ఆవిడ కద్రువ, ఆదిశేషుడు వాసుకి వీళ్ళంతా ఈ కద్రువు యొక్క సంతానం, అందుకే వాళ్ళంతా కద్రూజులు. రెండో ఆవిడ సురస, సురస నాగమాతాచ అని అమరకోశం. ఆవిడే హనుమంతుడిని పరీక్షించింది సముద్రం దాటుతున్నప్పుడు. దక్షుడి కూతురు ఆవిడ. ఆ సురసకి మరికొంతమంది పాములు పుట్టారు. అందులో వీడొకడి కాళీయుడు అన్నమాట. వాడికి మొత్తం 105 పడగలు ఉండేవిటండి. కొన్ని పురాణాల్లో 101 అన్నారు, కొన్నిట్లో 105 అన్నారు. ఏదో పాఠాంతరాల్లో తేడా వస్తుంది. పడగల గురించి ఎక్కువ ఆలోచించకండి, 100 కంటే ఎక్కువ పడగలు ఉన్నాయి. మళ్ళీ బయటికి వెళ్ళాక ఏమంటే గురువుగారు ఓ చోట ఎక్కడో 101 అన్నారు, ఓ చోట 105 అంటున్నారు, ఏదంటే ఏమైంది ఇప్పుడు ఆ లెక్కెట్టాయని పొరపాటు ఒకటి తక్కువ లెక్కెట్టు ఉండొచ్చు. ఈ పురాణాల్లో పురాణాలు తప్పు కాదు, అది రాస్తూ ఉండేవారు పూర్వం. ప్రింటింగ్ మిస్టేక్స్ ఎలా వచ్చావు అప్పుడు రాసేటప్పుడు అలా వచ్చావు అన్నమాట పొరపాటున. దానివల్ల దెబ్బతింటున్నాం మనం అప్పుడప్పుడు. కాబట్టి 101 పడగా 105 పడగా అనే బెంగ పక్కన పెట్టి వాడు కాళీయుడు, శతాధికమైన పణములు ఉన్నవాడు. వాడు ఇందులో ఈ మడుగులో అడుగు పెట్టాడు. పోని వాడు ఒక్కడే వచ్చాడా? వాడికి ఎన్ని పడగలు ఉన్నాయో భార్యలు కూడా ఇంచుమించుగా అంతమంది, 101 మంది భార్యలు వాడికి ఏకంగా. ఎంతమంది భార్యలతో అడుగుపెట్టాడు. వాడు ఒకడు, వాడికి 101. ఈ 101 మందిలో ఒక్కొక్కరికి 10 చొప్పున వెళ్ళి సంతానం. 101 పక్కన ఇంకో 0 పెట్టండి, 10తో గుణిస్తే 110 మంది పిల్లలు. మళ్ళీ ఈ పిల్ల పాములకి పెళ్ళిళ్ళు, వాటికి మళ్ళీ పిల్లలు. వీటితో మొత్తం మడుగంతా పాముల మయమైపోయింది. సేమ్యాలు ఉప్మాలో తయారైంది, అది నూడిల్స్లో ఉన్నాయన్నమాట ఆ మడుగులో. ఇవన్నీ బుస్ బుస్ అని నిరంతరం బుసలు కొడుతూ ఉంటే ఆ నోట్లోంచి విషం వచ్చి మడుగంతా పూర్తిగా విషమయమైపోయింది, హాలాహలం అయిపోయింది. పూర్వం క్షీరసాగర మథనం నుండి పుట్టిన హాలాహలము ఎటువంటిదో అటువంటి హాలాహలంలా తయారైంది ఆ నీరు. ఈ నీటి మీద నుంచి గాలి పైకి వెడుతూ ఉంటే పైన ఎగురుతున్న పక్షులు ఈ గాలి పీల్చి టక్కున చచ్చి అందులో పడిపోయేట. అంటే ఆ విషపు గాలి ఎంత భయంకరంగా ఉందో ఆలోచించండి. ఆ మధ్యన భోపాల్లో చూసారా గ్యాస్, విషపు గ్యాస్తో ఎంతమంది చచ్చిపోయారండి. ఈ కాళిందికి పై భాగంలో ఎగురుతున్న పక్షులు కింద నుంచి వస్తున్న విషం దెబ్బకి ఉక్కిరి విక్కిరే చచ్చిపోయేవి. పొరపాటును ఎప్పుడైనా ఆ మడుగులో అడుగు పెట్టాడా ఎవడన్నా, తక్షణం విషం గాలి వల్ల కానీ లేదా విషజలము వల్ల కానీ మరణించేవారు. ఒక్కొక్కప్పుడు ఈ విషపు నీరు ఒడ్డు మీదకి వచ్చి ఒడ్డు మీద ఉన్న చెట్లకి తగిలితే చెట్లు, పచ్చగా ఉన్న చెట్లు కూడా బూడిదైపోయేవి, భస్మం అయిపోయేవి, కాలిపోయేవి. గడ్డి అసలు ఒలిచేది కదా ఒడ్డు మీద. ఇలా తయారైపోయింది ఆ వాతావరణం. ఇది కృష్ణుడు ఇప్పుడు చూశాడు. ఓసి దుష్ట సర్పమా, ఈ పవిత్ర ప్రాంతం అంతా కలచి వేస్తున్నావు, పాడు చేస్తున్నావు, ఎంతోమందిని చంపుతున్నావు, నీ సంగతి చూస్తాననుకున్నాడు ఆయన. కుజన శిక్షణ కోసం అవతరించాడు ఆయన. అటువంటి బలువీరుడు ఆగ్రహించి సుజలగా వించి ఈ నది చూతుననుచు, దుష్ట శిక్షణ కోసం పుట్టిన ఆ వీరుడు ఆగ్రహించాడు, కోపగించాడు. విషజలాన్ని సుజలం చేస్తాననుకున్నాడు. వెంటనే ఏం చేశాడు, దూడల్లారా, పిల్లల్లారా, మీరు కొంచెం ఒడ్డుకి దూరంగా ఉండండి, నేను ఇందులో దూకి ఈ కాళీయుడి సంగతి చూస్తాను అనగా భలే భలే అన్నారట వాళ్ళు. కృష్ణుడి యొక్క శక్తి వాళ్ళకి తెలుసులేండి, అందుకని ప్రోత్సహించారు. వెంటనే కృష్ణుడు ఆ నడుముకున్న వస్త్రం బిగించి కట్టుకున్నాడు. పంచి అందులోకి వెళ్ళాక జారిపోకూడదు కదా, కొంతమందికి గుళ్ళోకి వెడితే పంచి జారిపోతుంది, పై వస్త్రం పోతూ ఉంటుంది. అలా జారిపోతే తీరా నదిలో పడాక ఇబ్బంది కదా. అందుకని ఏం చేశాట కృష్ణుడు, కట్టి చేలంబు బిగిల్చి, ముందు నడుముకున్న వస్త్రం గట్టిగా బిగించి ఉడేసుకున్నట్టండి. దీన్ని బట్టి మనకేం చెప్పాడు కృష్ణుడు, మీరు ఎప్పుడైనా నడుస్తున్నప్పుడు, గుళ్ళో కడుతున్నప్పుడు, పురాణానికి వస్తున్నప్పుడు పంచె కట్టుకొస్తే పంచెని గట్టిగా బిగించి కట్టుకోండి, ఊడిపోకుండా చూసుకోండి అని చెప్పాడు. చెప్పాడా తద్దన కట్టి చేలంబు బిగించి, అసలు ఎత్తుకోవడమే ముందు నడుముకున్న వస్త్రం బిగించి కట్టుకోండి అని చెప్పాడు. ఈ మధ్యన టెక్నిక్ నేర్చారు, ఏం బిగించక్కర్లేకుండా నడుముకో బెల్ట్, అందరికీ మంచి ఎర్రంచున్న బెల్ట్. ఈ బెల్ట్ పెట్టుకుంటే ఊడదు. అలా ఓడకుండా ఇప్పుడు చేసుకుంటారు. దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి. నడుము నిప్పు కూడా రాదటండి. ఏదో విచిత్రం, కానీ మొత్తం మీద వస్త్రం మాత్రం కట్టుకుని గట్టిగా బిగించి కట్టుకోవాలి, కట్టుకుని తీరాలి. లేకపోతే యుద్ధానికి కడితే ఇబ్బందులు, నదుల్లో కడితే కొన్ని ఇబ్బందులు, నీకు కాదు ఇబ్బందులు, మీ వెనకాతల వాళ్ళకి ఇబ్బంది. మీ బట్టపోతే మీకు వచ్చి నష్టం లేదు. పక్కనున్న చోపరులు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు.
కాబట్టి చూపర కోసమైనా మనం కొంచెం గట్టిగా బిగించి కట్టుకోవాలి. అందుకని కటి చేలంబు బిగించి పింఛమును చక్కంగొప్పు బంధించి, నెమలి పింఛం కొప్పు ఆ రెండు గట్టిగా బిగించి కట్టుకున్నాడు. పింఛాన్ని అందులో తురిమి ఆ జుట్టుముడిని బిగించి కట్టుకున్నాడు. దోస్తట సంస్ఫాలన ఆచరించి ఒక్కసారి ఇలా భుజాలు తరుచుకున్నాడు అనమాట. అని గట్టిగా కొట్టుకున్నాడు. యుద్ధానికి వెళ్ళేవాడు అలా కొట్టుకోవాలి. చరణద్వంద్వం బుకీలించి కాళ్ళు గట్టిగా తాటించి పిక్కబలం చూపించి ఆ పై నుంచి హుమ్మని కాళ్ళతో ఒక్క అదుమదిమి చెట్టుని తూకేశాడు. ఆ పక్కన ఒక కదంబ వృక్షం ఉంది, ఇప్పటికి కూడా ఉంది, కడిమి చెట్టు. ఇప్పుడంటే శిథిలమైపోయి చిన్నదైపోయింది, కానీ అప్పట్లో శాఖోపశాఖలతో ఉన్న పెద్ద చెట్టు అనమాట. సంస్కృతంలో కదంబము అంటాం, తెలుగులో కడిమి చెట్టు. ఆ కడిమి చెట్టు పైకెక్కి అక్కడి నుంచి అమాంతంగా అందులోకి దూకేట, మడుగులోకి. తత్కుట శాఖాగ్రము మీది నుండి ఉరికల్ గోపాల సింహంబు దిక్తటముల్ మ్రోయ హ్రదంబులో గుభగుభధ్వానంబనూనంబుగన్. చెట్టు చిటారు కొమ్మ నుంచి ఒక్కసారి అందులోకి ఢామ్ అనే శబ్దంతో దూకాడు. ఆ దూకడం కూడా చేతులు కిందకి పెట్టి ఇలా డైవ్ చేశాడనమాట. మన వాళ్ళు ఎప్పుడు కూడా నదుల్లో అలా దూకుతూ ఉంటారు, కొందరు బ్రిడ్జీలు ఎక్కి మరీ దూకుతూ ఉంటారు కాలువల్లోకి, పల్లెటూళ్ళల్లో. అలా దూకేట ఆయన అందులోకి, అమాంతంగా అందులోకి దూకాడు. ఆయన గోపాల శ్రేష్ఠుడు, గోపాలకుల్లో సింహం లాంటివాడు. అంతపై చెట్టు మీద నుంచి అమాంతంగా అందులో దూకడంతో మొత్తం మడుగంతా కలచివేయబడింది. దబ్బ 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 శబ్దం పుట్టింది. ఓ పెద్ద పర్వతాన్ని సముద్రంలో వేస్తే ఎలాంటి శబ్దం వస్తుందో అలాంటి శబ్దం వచ్చింది. దిక్కులు మారుమోగిపోయాయి. మడుగులో భయంకర శబ్దం పుట్టింది. ఈయన అందులోకి దూకి అమాంతంగా ఇంకా వేగంగా ఈదడం మొదలెట్టాడు. పూర్వం నేనొక మహాకూర్మావతారం ఎత్తినవాణ్ణి, అంతకు పూర్వం మత్స్యావతారం ఎత్తినవాణ్ణి, మత్స్యావతారంతో సముద్రం ఈదిన వాణ్ణి, వైవత్సత మనువుని రక్షించిన వాణ్ణి, చేపరూపంతో సముద్రం ఈదిన నాకు ఈ సముద్రాలతో కూడిన భూమి మీద ఉన్న చిన్న మడుగో లెక్క అన్నట్టుగా ఇదెట్టండు ఆయన. ఆయన నిజంగా మహామత్స్యం. మత్స్యావతారంతో ప్రళయకాల సముద్రం ఈదాడు. అదో పక్కన పెడితే ఆయన ఎప్పుడు ఉండేదే సముద్రంలో. అటువంటి ఆయనకి ఈ బోడి మడుగు అసలు ఒక లెక్కే కాదు. పాఠీనాకృతి తోయరాసి నడుమన్ భాషలు, అది అంత శబ్దం వచ్చింది మా నీళ్లలో కృష్ణుడు దూకితే టప్మని. అది ఆ శబ్దం ఎలా ఉంటుందో తెలియడానికి ఆవిడ పీకిందనమాట ఆ మూత. చూచారు, ప్రాక్టికల్ అంటారు దాన్ని. పాఠీనాకృతి తోయరాసి నడుమన్ భాసిల్లి మున్నాఢ్యుడై కాఠిన్యక్రియ నీదు నేర్పు తన కుంకల్మిన్ భుజంగేంద్ర హృత్పేఠాగ్రంబున రోషవకులు లెగయన్ భీమంబుగా నీదే ఉల్లోఠోత్తుంగ తరంగయ్య మడుగు దుర్లోత్యంబుగా బాహులన్. కూరలున్న చేపలు ఉంటాయి, కొన్ని చేపలకు కొన్నింటి కూరలు ఉంటాయి, పైన కొమ్ము ఉంటుంది, దాన్ని మాత్రమే పాఠ్యనము అనాలి. అంతేగాని ఏ చేపను పెడితే ఆ చేపని పాఠ్యనం అనకూడదు. పెద్ద పెద్ద సొర చేపల కంటే కూడా పెద్దదైనటువంటి ఒక మహామత్స్యం నేను. ఆ మత్స్యావతారంతో సముద్రం ఈదాను, నాకు ఈ కాళింది పెద్ద లెక్క కాదు అని లోకానికి చెబుతూ ఈదే నేర్పు చూపిస్తూ అందులో ఈదుతూ ఉంటే గాఢంగా నిద్రపోతున్న ఈ సర్పరాజు గుండెలు అవిసిపోయాయి. వాడికి లోపల కోపం కూడా పుట్టింది. అంతఃపురమే వాడు హాయిగా భోజనం చేసి పడుకున్నట్ట, అటుకులు పులిహార తిని శుభ్రంగా పడుకున్నాడు నీటిలో. ఏదో బ్రేక్ఫాస్ట్ చేయరుగా వాడు అటుకులు పులిహార ఏంటంటే ఒక్కొక్క చేప, పెద్ద పెద్ద చేప ఒక్కొక్క అటుకు గింజ అనమాట. కొంతమంది అటుకులు పులిహార, కొందరు మరవరాలు పులిహార చేస్తారు. అబ్బో భలే చేస్తారంటే కొంతమంది మరవరాలు అలా నీళ్లలో నానబెట్టి తీసి పిండి దాంట్లో పోపు వేసి చేస్తూ ఉంటే మరవరాల పులిహార కూడా బాగుంటుందిట, అటుకుల పులిహార బాగుంటుందిట, దిక్కుమాల బొంబాయి రవ్వ ఉప్మైనా బాగుంటుంది, బొంబాయి రవ్వ ఉప్పు కాస్త బాగుంటుంది. పరమనీచమైంది ఒకటి ఏంటంటే బౌసీరమ్మ చేస్తారు. చిచ్చిచ్చి బౌసీరవ్వతో చేసినాడు కౌశీకర్తో కొట్టాలని నేను అనలేదు, వ్యాసుడు అన్నాడు. కానీ మొత్తం మీద ఏదేమైనా వీడు శుభ్రగదల చేపలు పీతలు అన్నీ పీకిదాకా మింగి కడుపు నిండా తిని హాయిగా గాఢంగా నిద్రపోతున్నాడు. ఆ నిద్రపోతున్న వాడికి మెలకు వచ్చింది, ఆగ్రహం కలిగింది. ఎవడు వీడు? చూడడానికి చిన్న బాలుని వలె ఉన్నాడు. ఈ గోపాల బాలుడు లోపల ఉన్న ఈ భయంకర సర్పమును లెక్క చెయ్యక తన చేతుల బలంతో నది మొత్తం ఈదుతున్నాడు. ఈ మడుగంతా కలచి వేస్తున్నాడు. మడుగలో అడుగుపెట్టి
బురద కింద నుంచి పైకి వచ్చేలా చేస్తున్నాడు. ఇప్పుడు నీరంతా బురదమయమైపోయిందనమాట, కర్దమయమైపోయింది. వీడి సంగతి ఏమిటో చూస్తాను అనుకుంటూ టక్కన నీళ్లలోంచి పైకి లేచేటవాడు. ఆ సమయంలో కృష్ణుడు ఈత కొడుతూ ఉంటే మొత్తం ఈ నీరంతా ఒడ్డు మీదకి వచ్చి మళ్ళీ ఒడ్డు మీద లోపలికి వస్తుందన్నమాట. సముద్రపు కెరటాలు కూడా అంత పైకి లేవు, అంతలా పైకి ఘోషిస్తూ మడుగు పైకి లేస్తోంది. 100 ధనుస్సుల మూలకు వెళ్ళిపోయిందిటండి నీరు ఏకంగాను. ధనుష్యతమాత్ర భాగ విస్తారము పొంగిన మడువు తప్త పయక్కణ బుద్బుదోగ్రమై. 100 ధనుస్సుల మేరంటే అర్థం 200 గజములు. ఒకసారి ఆలోచించండి, 200 గజాలు పొడుగ్గా ఉన్నటువంటి నేల మీదకి ఆ నీరు అందులోంచి పొంగి బయటకు వచ్చిందిట. అది కూడా ఎలాగో తెలిసినా కొత్త కొత్త ఉడుకుతున్న పాల నొరగ వచ్చినట్టు వచ్చేసిందిట. పాలు బాగా మరిగిపోతే ఏమవుతుంది, అందులోంచి నొరగలు కక్కుకుంటూ బుడగలు బుడగలు వచ్చి పైకి లేచి ఆ పాలు పొంగిపోతాయి బొసబొస. అలా పాలు పొంగినట్టుగా నీటి బిందువులు ఒడ్డుకొచ్చేసాయట. అటువంటి నీటిలోంచి కాళీయుడు పైకి లేచాడు. ఘోర విషానల ప్రభలు గ్రొబ్బు నగరం మగ సర్ప సైన్య విస్ఫారుడు కాళియోరగుడు పాడి వరింగరచన్ పయోధరాకారు పయోవిహారు భయకంప విధూరు గభీరు వీరు ఆభీర కుమారు ధీరు నవపీత శుభాంబరధారు ధీరు నిన్. ఈ కాళీయుడు గనక చాలా విషసర్పాలు ఉన్నాయి. ఈ విషసర్పముల సైన్యంతో బయటకు వచ్చాడు. వాడు ఒక్కడు రాల ఒంటరిగా, వాడి సర్ప సైన్యం వాటితో కలిసి నీటిలోంచి పైకి వచ్చాడు. వాడు మహావేగంగా వచ్చాడు. బుస్సు అంటూ కృష్ణుడి మీద పడి 105 పడగలతో ఒకేసారి కాటు వేశాడు. నిజంగా ఇంకో మనిషి అయితే ఆ 105 పడగలతో వాడు కాటు వేస్తే తక్షణం బూడిద కింద పడిపోతాడు. అంతటి విషం అది, విష అగ్నేది, లేదా కనీసం నల్లగా మాడి మసే చచ్చిపోతాడు. కృష్ణుడు చెక్కు చెదరకుండా ఉన్నట్ట. వాడు కాటేసి అక్కడతో ఆగక కృష్ణుడు వెంటపడ్డాడు. ఆ కృష్ణుడు సామాన్యుడా, నల్లని మేఘం వంటి ఆకారం కలిగినవాడు, ఎల్లవేళలా పాల సముద్రంలో విహరిస్తూ ఉంటాడు. ఎవరికైనా భయం ఉంటే ఆ భయాన్ని తొలగిస్తాడు. గంభీరమైన స్వభావం కలిగినవాడు. ప్రస్తుతం ఒక గోపాల బాలకుడి రూపంలో ఉన్నాడు. కొత్త వస్త్రం అప్పుడే కొనుక్కున్న, ఆ రోజే కొనుక్కున్న కొత్త బట్ట కట్టుకున్నాడు. ఆ బట్ట కూడా ఎటువంటిదట, పీత వస్త్రం, పసుపచ్చ వస్త్రం, నవ పీత శుభ అంబరధారుడు. అటువంటి ధీరుణ్ణి కాటేసి మళ్ళీ వచ్చి శ్రీకృష్ణుడు చుట్టూతో తన శరీరాన్ని చుట్టల కింద చుట్టేశాడు, బంధించాడు తన శరీరంతో. పాము యొక్క శరీరాన్ని భోగము అంటారు. భోగ సర్ప శరీరం తదస్థితి భోగి. భోగ అంటే పాము యొక్క శరీరం అనమాట. ఆ పొడుగ్గా ఉంటుందే ఆ శరీరాన్ని భోగము అంటారు. అది ఉంది కనుకే పాముని భోగి అంటారు. ఆ భోగ శరీరంతో చుట్టలు చుట్టి పారేసేట. ఏదో చాంతాడుతోటి పగ్గములతోటి బలమైన జంతువుని చుట్టినట్టుగా వాడు చుట్టేశాడు కృష్ణుడిని. అలా కృష్ణుడిని తన శరీరంతో గట్టిగా బంధించి పైన పడగలెత్తి పట్టుకున్నాడు. ఇప్పుడు కృష్ణుడికి ఒక చిన్న చిలిపి ఆలోచన వచ్చింది. ఎంతవరకు ఈ పిల్లలు, ఈ ఆవులు, మా అమ్మ మా నాన్న నా మీద ఎంతో ప్రేమ చూపిస్తున్నారు, నేను లేకపోతే ఉండలేమంటున్నారు వాళ్ళు. నిజంగా ఈ గోపాలకులకి వాళ్ళకి నేనంటే ప్రేమ ఉందా లేదా? ప్రేమ నటిస్తున్నారా? స్వచ్ఛమైన ప్రేమ. ఇప్పుడు నేను కాసేపు స్పృహ తప్పినట్టో ప్రాణం పోయినట్టో ఈ పాము యొక్క శరీరపు చుట్టలలో తల వేళ్లాడవేసి కళ్ళు మూసుకుని నటిస్తాను. నన్ను చూడగానే కృష్ణుడు చచ్చిపోయాడేమో అని కొందరు, లేక మూర్చిపోయాడని కొందరు భావిస్తారు. అలా భావించినప్పుడు వీళ్ళు నా మీద ప్రేమతో నా కోసం ఏం చేస్తారో చూద్దాం. వీళ్ళు నిజంగా నా కోసం ప్రాణం ఇస్తారా, లేక ఉత్తప్పుడు ఉట్టుట్టు కబుర్లు చెబుతున్నారా? ఎందుకంటే లోకంలో చాలామంది అయ్యి బాబాయ్ గురువు గారండి మీకోసం ప్రాణం ఇస్తామని అంటారు. ప్రాణం అక్కర్లో వంగనం అడిగితే మళ్ళీ పారిపోతాడు. రెండో రోజు రాడు, మళ్ళీ తుపాకి గుండుకు దొరికితే ఒట్టు. ప్రాణం ఎందుకు ఇస్తారండి? ఎవడేవాడు మీరు తెచ్చుకున్న ఆవకాయ తెచ్చే పక్క వాళ్ళకి పెట్టరు.
మీరు తెచ్చుకున్న టిఫిన్ మీరే పెట్టారు, మీ బిస్కెట్ ప్యాకెట్లే పక్కవాడికి పెట్టట్లేదు, మీ వాటర్ బాటిల్ ఎవరైనా తీసుకుంటే ఇంకేమన్నా మ్యాటర్ లేదు అక్కడ అంటే మీలాంటి పుణ్యాత్తుల గురించి చెప్పలా, లోకంలో సామాన్యుల గురించి. మీరు చాలా మంచివాళ్ళు అండి, మీ గురించి ఏమన్నా అంటే ఇంకేమన్నా ఉందా, ఆ మైకు టప్పని పేలిపోదు. సహజంగా లోకంలో ఎక్కువ మంది నోటితో అలా అనేస్తారనమాట. ఏమండి గురువుగారు మీరు అడగాలే కానీ మా ప్రాణం ఇస్తాం అంటారట. ఒకడు గురువుగారు నిజంగానే నీ ప్రాణం అడిగాడా, ఒకసారి మా ఆయన్ని అడిగి చెప్తామండి గురువుగారు. అప్పుడు గుర్తుకొస్తాడు వాళ్ళ ఆయన లేదా వాళ్ళ ఆవిడ, వాళ్ళంతా అప్పుడు గుర్తుకొస్తారట. ఇటువంటిది గోపాలకుల్లో కూడా ఉందా లేదా, చిత్తశుద్ధి ఉందా లేదా, వీరికి నా మీద భక్తి ఉందా లేదా పరీక్షించాలనుకుని స్వామివారి కాసేపు అలా తల వేళ్లాడేసుకుని కళ్ళు మూసుకు కూర్చున్నట్ట. పాము బంధించింది, ఈయన తల వేళ వేసు కూర్చున్నాడు. ఇంకేముంది, కృష్ణుడు ఎదురుగుండా కనపడకపోతే తల వాల్చి ఉండడం చూచి, ప్రాణం పోయిన వాని వలె ఉండడం చూచి గోపాలకులు గొల్లు నేడ్చారు. ఆవులైతే కింద పడిపోయాయి. చెయ్యన ప్రాణము లేని ఇంద్రియంబుల భంగిన్నన్నారు. ప్రాణములు పోతే మన ఇంద్రియములు ఎలా ఉంటాయో అలా అయిపోయారట వాళ్ళు. ఒకసారి ఆలోచించండి, మన శరీరంలో ప్రాణం ఉన్నప్పుడు మన కళ్ళు ఇలా తెరవగలం, చెవులు పనిచేస్తాయి, నోరు విచ్చుకుంటుంది, చేతులు కాళ్ళు ఇవన్నీ కదపగలుగుతాం. ప్రాణం పోతే ఉంది ఎవడు కదలడు. ప్రాణం లేనప్పుడు ఇంద్రియములన్నీ ఉంటాయి, అవి ఏమీ పనిచేయవు, బిగుసుకుపోతాయి. అలా ప్రాణం పోయిన ఇంద్రియముల వలె అయిపోయారట పాపం గోపాలకులు ఆవులు కూడా. ఇంకా కృష్ణుడి పరీక్ష ఆపల. ఎందుకని, అసలు పరీక్ష అంతా నందుడికి యశోదకి అక్కడున్న వాళ్ళకి, ఈ పిల్లలకి వీళ్ళకి నా మీద ప్రేమ ఉందని అర్థమైంది, వాళ్ళు ఏం చేస్తారో చూద్దామని ఇంకా అలాగే ఉండిపోయాడు. ఇంకా ఈ లోపక్కడ గోపాలకులకి ఆ పూట అపశకునాలు అయ్యాయి. భూతలము వడకే ఉల్కాపాతంబులు మెంట కానబడియే. భూమంతా కంపించిపోయింది, వణికిపోయింది, పైనుంచి ఉల్కములు రాలాయి. ఇక రేపల్లెలో ఉన్న బృందావనంలో ఉన్నటువంటి ఆడవాళ్ళకేమో కుడి కళ్ళు ఎదిరాయి, మగవాళ్ళకి ఎడమ కన్నులు ఎదిరాయి. అదరం కీడు కన్నులు లేశా. కీడు కన్నులు అంటే మగవాళ్ళకి ఎడమ, ఆడవాళ్ళకి కుడి కళ్ళు. ఇవి అదరడం అపశకునం. ఏదో గండం రాబోతున్నా, గండం వచ్చినా ఇలాంటి సూచనలు మన శరీరం మనకు అందిస్తూ ఉంటుంది. ఇప్పుడు యశోదకేమో కుడి కన్ను ఎదురుతోంది, నందునికి ఎడమ కన్ను ఎదురుతోంది. ఇలా అందరికీ అలాగే జరిగింది. చేతులు కాళ్ళు కూడా ఇలాగే అదురుతూ ఉంటే వాడు వణికిపోయారు. ఇక యశోద అయితే కంగారు పడిపోయి, ఈ పూట శ్రీకృష్ణుడు అన్నయ్య బలరాముడు లేకుండా ఒంటరిగా వెళ్ళిపోయాడు, అసలే మా వాడు తొంటరి, అక్కడ ఏం చేశాడో ఏమిటో, ఏ క్రూర మృగం వల్ల ఏ ఆపద పొందాడో, లేక ఏ కొండ మించి పడ్డాడో, ఇంకేం చేశాడో, నేను నా కొడుకును చూడకపోతే ఉండలేను, మనందరం ఇప్పుడే బయలుదేరదాం అనగానే యశోద మాటలు విన్న వాళ్ళందరూ మేము అదే అనుకుంటున్నాం, మనం అందరం కృష్ణుడిని అన్వేషిస్తూ పోదాం అని వెతుక్కుంటూ బయలుదేరారు. కృష్ణుడు పిల్లలతో నడుచుకుని వెళ్ళిన మార్గంలో ఆయన పాద చిహ్నాలు కనపడ్డాయి. ఆయన అరికాలి కింద శంఖం, చక్రం, అంకుశం, గద, పద్మం ఇటువంటి శుభ చిహ్నాలు ఉంటాయి. ఈ చిహ్నాలన్నింటినీ చూసుకుంటూ ఓహో ఇదిగో కాలి అడుగులు, ఇవి కృష్ణుడివి, ఇవి కృష్ణుడి కాలి అడుగులు, అడుగులు 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 అనుకుంటూ అవి చూసుకుంటూ ముందుకెళ్ళిపోయారు వాళ్ళు. అలా కొంతసేపు ప్రయాణించాక ఇదిగో ఎదురుగుండా కాళింది కనపడింది. ఆ మడుగులో శ్రీకృష్ణుడిని చుట్టుకుని ఉన్న పాము తల వాల్చి మరణించాడో లేక ఇంకా ప్రాణం ఉందో తెలియకుండా నటిస్తూ నిద్రపోతున్నట్టుగా ఉన్న కృష్ణుడు కనపడ్డాడు. ఇంకా వాళ్ళు వణికిపోయి గుండెలు బాదుకున్నారు. చూడవదేమి గారవపు చూపులమమ్ము సఖాళితోడ మాటాడవదేమి. నాయన మమ్మల్ని ఎప్పుడూ ఎంతో ప్రేమగా చూసేవాడి, ఎవరైనా కనపడితే ఎంతో మురిపంగా చూసేవాట. అసలు కృష్ణుడు అలా చూస్తేనే చాలు ముచ్చట. ఆ చూపులు చూడమే. స్నేహితులు వచ్చారు, స్నేహితులతో ప్రేమగా మాట్లాడవేమి నాయన, అందెలు గల్లుమంటూ ఉండగా నర్తనం చెయ్యవేమిటి అని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఏడవడం మొదలెట్టారు. మాట్లాడంటారు కొందరు, ఆట్లాడంటారు కొంతమంది, చూడంటారు కొంతమంది, ఇదో వెన్నపోస తెచ్చాం తిన్నైనా నీకోసం ఇంత వెన్న తెచ్చామంటారు ఒకరు, నాయన నీకు ఇష్టమైన మాగాయ పచ్చడి పట్టుకొచ్చామరా అని కొందరు అంటారు. మరి కొంతమంది పళ్ళు పట్టుకొచ్చామన్నారు, పాలు పట్టుకొచ్చామన్నారు. అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి రకంగా పలికారట.
అప్పుడు యశోద అయితే ఇక గుండెలు బాదుకుని భయంకరంగా ఏడ్చిందిట. ఆ ఏడుపు అసలు వినలేం కూడా అనమాట. పన్నగము మమ్ముగరవక నిన్నేటికి కరచెకొర్ర నెమ్మిగలిగి నీ ఉన్నను మమ్ము రక్షిల్తువు నిన్ను రక్షింపమేము నేరము తండ్రి. నాయన, ఆ పాము నన్ను కరవక నిన్నెందుకు కరిచింది అంటూ ఎవరికి వాళ్ళు మొత్తం ఆడవాళ్ళు మగవాళ్ళు పలకడం మొదలెట్టారు. ఒకరిద్దరు కదా, అందరూ అదే అన్నారు. ఆ పాము మమ్మల్ని కరిచినా బాగుండు, మేము చచ్చినా ఎవరికీ నష్టం లేదు, మమ్మల్ని కరవక నిన్నెందుకు కరిచింది నాయన? నువ్వు బతికితే చచ్చిన మమ్మల్ని బ్రతికించగలవు, నిన్ను రక్షింపమేము నేరము తండ్రి. నిన్ను రక్షించడం మాత్రం మాకు తెలియదు, అసమర్థులం మేమని కొందరన్నారు. మరొక ఆవిడేముంది, అదిమన్న కృష్ణునింకరచి అంతట పోక భుజంగమంబు దుర్మదమున మేన జుట్టుకొని మానకయున్నది ఇంక ఏమి చేయుదము ఎట జొత్తము ఏ పురుషులో పుదురి యకి నడ్డపెట్ట ఎయ్యది సదుపాయమంచుపడిరి ఆర్తరవంబుల దూలి గోపకుల్. అయ్యో, ఆ పాము మన కృష్ణుడిని కరిచింది. అక్కడితో విడిచిపెట్టక అతని చుట్టూ తన శరీరాన్ని చుట్టలుగా చుట్టి ఆ చుట్టల్లో అతన్ని బంధించింది, తన శరీరంతో వాడిని బంధించి వేసింది. ఇప్పుడు మనం ఏం చేద్దాం? మనకి సరైన ఉపాయం ఏమిటి, సదుపాయం ఏమిటి అనుకున్నట్టు వాళ్ళు. సత్తు ఉపాయం, మంచి ఉపాయం ఏమిటని. సాధారణంగా అందరం సదుపాయంగా ఉందని అంటారే, అంటే మంచి ఉపాయం అన్నమాట అది. ఇతన్ని రక్షించడానికి సరైన ఉపాయం ఏమిటి, ఆలోచన ఏమిటి? ఇప్పుడు మనం ఏం చెయ్యం? ఎవరి దగ్గరికి వెడదాం? ఎవరిని రక్షించమని కోరుకుందాం? ఏ భగవంతుడు మనల్ని కాపాడతాడు అని ఒకరి తర్వాత ఒకళ్ళు గొల్లుని ఏడ్చారు. నాయనా కృష్ణ, ఒకప్పుడు మా ఇంట్లో కొండతో ఉన్న పెరుగంతా తాగావు, అప్పుడు అనవసరంగా నేను తిట్టాను, పాపిష్టి దాన్ని ఎందుకు తిట్టానో, అలా తిట్టకుండా ఉంటే నువ్వు బతికేవాడివేమో అంటుంది ఒక ఆవిడ. ఇప్పుడు గుర్తు వచ్చి పాతవి. మనుషులు ఉన్నప్పుడు కాదు కానీ చచ్చిపోయాక అన్నీ గుర్తు వస్తాయండి. సాధారణంగా ఎవడన పోయినప్పుడు అయ్యయ్యో ఆ రోజుల్లో హాయిగా ఆయన కోసం అని తెచ్చినటువంటి పాలు నేను తాగేశాను, ఆ పాలు తాగితే ఇంకా 4 రోజులు బతికేవాడేమో, అప్పుడెప్పుడో నా పంచి పట్టుకుపోయాడు, నాకు ఒళ్ళు మండిపోయి పంచి ఎందుకు పట్టుకెళ్ళామో తిట్టాను, ఎందుకు తిట్టానో, ఇప్పుడు పంచిస్తే మాత్రం బతుకుతాడా పంచత్వం పొందినవాడు అంటారట. పాత గుర్తు వస్తాను వాడప్పుడు. నిజంగా ఒక ఆవిడ అలాగే ఇచ్చిందండి. కొబ్బరికాయ అడిగాడు, దిక్కుమారిందని ఇవ్వలేదు, ఇప్పుడు అందుకే ఆత్మహత్య చేసుకున్నాడు. కొబ్బరికాయ కోసం చచ్చిపోతాడని నాకేం తెలుసు అంటుంది. కొబ్బరికాయ కోసం చచ్చిపోయాడు ఒక ఆయన. నిజంగా జరిగింది ఇది. కొబ్బరికాయ భార్యని అడిగితే ఇవ్వనంటే కోపం వచ్చి ఏంటిని దగ్గర చచ్చిపోయాడు, పొలాలకు కొట్టి ఏంటిని, కేవలం కొబ్బరికాయ కోసం. ఇప్పుడు ఆవిడ బోల్డ్ కొబ్బరికాయలు ఇస్తోంది, కానీ ఆయన బతుకుతారా మరి? కాబట్టి తొందరపడి చచ్చిపోకండి, చిన్న చిన్న విషయాలకు చచ్చిపోకూడదు. ఏముంది, బోడిమాగా ఈ ఏడాది కదా వచ్చేడు మీద పెట్టుకుంటాం, ఆవకాయ లేకపోతే ఆవకాయ పెట్టుకుంటాం, దెబ్బకాయ లేకపోతే దెబ్బకాయ పెట్టుకుంటాం, మంచినీళ్ళు లేకపోతే ఇంకో మంచినీళ్ళు సీసా ఇస్తారు, అడిగితే మా వాళ్ళు బోర్డు సీసాలు ఇస్తారు. మంచినీళ్ళు ఇవ్వలేదని గబుక్కుని ఏదో ఒకటి తాగేసి చచ్చిపోతే రేపు పొద్దున ఎన్ని నీళ్ళు నోట్లో పోస్తే, తులసి తీర్థం పోస్తే మాత్రం బతుకుతాడా? బతకడు కదా. అందుకని పాతవి తలుచుకుని ఏడవడనే ఒక లక్షణం జీవులకు ఉంటుంది. అవన్నీ ఇప్పుడు వాళ్ళు తలచి తలచి వగచి వగచి కుప్పకూలిపోయారు. అప్పుడు యశోద, నేను నా కృష్ణుడు లేకపోతే బతకను, నేను కూడా మడుగులో దూకి చచ్చిపోతాను, ఈ పాము విషం వల్ల నేను ఇప్పుడే మరణిస్తాను అని అమాంతంగా మడుగులో దూకపోయింది. రయ్యంటూ అందులోకి దూకపోయింది. అప్పుడు నందుడు మొదలైన వాళ్ళు చచ్చకు చచ్చకు అంటూ గట్టిగా పట్టుకుని వెనక్కి లాగారు. నేను చచ్చిపోతానంటుంది ఆవిడ. చచ్చద్దంటారు వాళ్ళు. వారి భంగి నెరుంగని వారై హరిగూర్చి ఏడవ. వాళ్ళంతా హరి గురించి తెలియదు గనక, ఆయన శ్రీహరి అందరినీ రక్షిస్తాడని గ్రహించలేక హరిమన్నాడేమోననుకుని ఏడుస్తూ ఉంటే, వారింపడయ్య రాముడు వారల హరి లాగరుంగు వాడయ్యుండ్రప. ఇదంతా బలరాముడు చూసి నవ్వుకుంటున్నాడు. వాళ్ళు అందులో దూకుతుంటే ఏం పట్టించుకోవటం లేదు, ఏడవద్దు అండం లేదు. పైపెచ్చు దూకేవాళ్ళని ఎందుకు దూకుతారు అనడం లేదు. ఎందుకని? హరి యొక్క బలం తెలుసు గనక, భగవంతుడని తెలుసు గనక, ఆయన గొప్పతనం తెలుసు కనుక ఈయనొక్కడే ముసిముసిన వాళ్ళు నవ్వుకుంటున్నాడు. అప్పుడు పక్కనున్నవాడు, కృష్ణుడు అలా ఉంటే నవ్వుకుంటావు, నిజంగా అన్నగారివేనా అన్నారట. ఏమిటమ్మా మీరంతాను ఎందుకు ఏడుస్తారు? కొంటే మా కృష్ణుడు, ఆయన్ని పాము గీము ఏం చేస్తాయి, అందుకే నవ్వుతున్నాను అంతే తప్ప తమ్ముడి మీద ప్రేమ లేక కాదన్నాడే.
అన్నగారికి తమ్ముడి మీద ప్రేమ ఉండదా? ఎందుకు ఉండదు? కాకపోతే తమ్ముడు గొప్పతనం తెలుసు కనుక ధైర్యంగా ఉన్నట్టే. ఇదంతా చూశాడు కృష్ణుడు. సందేహం లేదు, వీరందరికీ నా మీద ప్రేమ ఉన్నది. అవసరమైతే నా కోసం మడుగులో దూకగలరు, ప్రాణం ఇవ్వగలరు, ఇలా ఏడవగలరు అనుకున్నాడు. ఇప్పుడు కాళీయుడికేసి మళ్ళీ కళ్ళెత్తి చూశాడు. ఓరిందా కొడితే నొక్కేస్తే ఇలా తలవాల్చావు, లేవేమో అనుకున్నాను, మళ్ళీ కళ్ళు తెరిచావు అన్నట్టు వాడు. కళ్ళు తెరవడమే కాదు రోయ్, నీ కుళ్ళు కూడా కడిగేస్తాను నాయనా, ఇదంతా ఒక విచిత్రమైన నాటకం అని ఒక్కసారి కృష్ణుడు అలా శరీరం పెంచేట. అప్పటిదాకా కృష్ణుడు నాలా బక్కగా ఉన్నాడు, ఇప్పుడు కాస్త అలా అలా అలా. సూర్యబాబు గారు, పారాయణ పరులు అందరూ కలిస్తే ఎంత శరీరం ఉంటుందో అంత శరీరం ధరించాడు ఒక్కసారి. అంత శరీరం అలా ధరించడం ఏమైపోయింది, ఆ పాము శరీరం సాగిపోయింది, రబ్బరు సాగినట్టుగా. వాడి శరీరం పటపట తెగిపోయినంత పని అయిందిట. అమ్మ బాబోయే వాడు ఆ చుట్టల్ని వదిలేశాడు. అలా వదిలి మళ్ళీ కృష్ణుడి మీదకి వచ్చి బుస్సును కాటైపోతూ ఉంటే కృష్ణుడు ఈసారి ఏం చేశాడు, వాడు తోక పుచ్చుకుని గిర్ర గిర్ర తిప్పి 100 ధనుస్సుల దూరం విసిరేశాడు. ఎగిరి అంత దూరంలో పడ్డట్టు వాడు పడి మళ్ళీ ముందుకు వచ్చాడు. మళ్ళీ ఆ జగజెట్టి రెట్టించిన పరాక్రమంబున విసరి వైచే అన్నారు పోతన గారు వచనంలో. ఆయన జగజెట్టిట రెట్టించిన పరాక్రమంతో విసిరేశాడు. మళ్ళీ వాడు ఈసారి మళ్ళీ 200 ధనుసుల దూరంలో పడ్డాడు. పడి మళ్ళీ మీదకి వచ్చాట. ఈసారి కృష్ణుడికి విసరంరా కసరంరా రారా అని దగ్గరికి రానిచ్చి వాడు తోక పుచ్చుకుని ఎగిరి వాడి పడగల మీద పడ్డాడు. వాడి పడగల మీదకి దూకి ఇక ఎక్కడి నుంచి నృత్యం మొదలెట్టాడు ఆయన. అద్భుతమైన నృత్యం. ఎవడన్నా నృత్యం చేయాలంటే దానికి కొన్ని సౌకర్యాలు కావాలి. ముందేం కావాలి, స్టేజీ కావాలి. అసలంటూ స్టేజీ లేకపోతే ఎక్కడ నృత్యం చేసేది? ముందు వేదిక కావాలి. వేదిక ఉన్న పాట పాడకపోతే నృత్యం చేయలేరండో. అందుకే కొంతమంది క్యాసెట్ పెట్టుకుని నెమలికి పిన్నలు అడకలివే అని పాట వస్తూ ఉంటే కొయ్యి 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 అని ఇలా వేళ్ళు పెట్టి నృత్యం చేస్తారు. కాబట్టి పాట ఉండాలి, మృదంగధ్వని ఉండాలి, దాంతోపాటు తాళాలు కూడా వేయాలి. సుకుమార సుందర కార కార అని మన వాళ్ళు చూసారు. పూర్వం యక్షగానాలు భలే అందంగా ఉండేది. ఇలా తాళం కొట్టేవారు, ఠింగ్ ఠింగ్ అని కొట్టేవారు అనమాట యక్షగానాల్లో. అలా తాళం వేయడం కావాలి. కొన్ని చోట్ల డ్యాన్స్ చేస్తుంటే సుకుమార సుందర కార, వాడు చూస్తేనేమో సుందరాకారుడు లేడు, వికార అన్నట్టుగా ఉంటాడు. అయినా వీళ్ళు భలే అంటే మరి ఏం చేస్తారండి పాప, అందరూ అందంగా ఎక్కడ ఉంటారు, అందరికీ ఇలా అందం వస్తే అందరూ చక్కగా సన్నగా ఉంటే ఎలా కుదురుతుంది? కానీ అదొక అందం. అలా తాళం వెయ్యాలి అంటే వేదిక ఉండాలి, గానం ఉండాలి, తాళం ఉండాలి, మృదంగధ్వని ఉండాలి. ఇవన్నీ ఉన్నా నృత్యం చేయలేరట. ఎందుకని? ఇవన్నీ ఉన్నా చూచేవాళ్ళు ప్రేక్షకులు లేకపోతే ఎవరి కోసం డ్యాన్స్ చేస్తారు? కాబట్టి ప్రేక్షకులు కూడా కావాలి. ఇప్పుడు కృష్ణుడికి అవన్నీ వచ్చేటండో. కృష్ణుడికి వేదిక ఉన్నది, తాళధ్వని ఉన్నది, పాట ఉన్నది, మృదంగధ్వని ఉన్నది, ప్రేక్షకులు ఉన్నారు. అందుకని నృత్యం చేశాట. ఇదేంటండి అవి ఎక్కడి నుంచి వచ్చాయి అని మీరు అడుగుతారుగా. అందుకే ఇక్కడ అద్భుతమైన పద్యం చెప్పారు. ఘనయమునా నది కల్లోల ఘోషంబు సరస మృదంగ ఘోషంబు కాగా. ఆ యమునా నదిలో పెద్ద కెరటాల చప్పుడు మొదలయ్యింది. దబ్బ 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 నీళ్లు పైకి లేస్తున్నాయి, కింద పడుతున్నాయి. ఈ యమునా నదిలోంచి వచ్చే శబ్దం ఉందే, ఆ శబ్దమును మృదంగ శబ్దం కింద భావించాడు. అదే మృదంగధ్వని. నీళ్లు కింద పడ్డం మళ్ళీ పైన పడ్డం, ఢామ్ ఢుమ్ ఢుమాల్ అవన్నమాట. డుబుకు డుబుకు డుబు డుబుకు అని వాయించే మృదంగ శబ్దం అయ్యిందిట. సాధు బృందావన చర చెంచరీక గానంబు గాయక సుగానంబు కాగా. ఈ యమునా నది దగ్గర కొన్ని పువ్వులు ఉన్నాయి. ఆ పువ్వుల మీద తుమ్మెదలు చేరి, భార్యాభర్తలు అనమాట, ఆడమగ తుమ్మెదలు చేరి ఝంకారం చేస్తున్నాయి, జుమ్మంటూ పాడుకుంటున్నాయి. ఈ తుమ్మెదల శబ్దములు గాయకుల పాట కింద భావించాట. తుమ్మెదల యొక్క ఝంకారమే పాట. శ్రీకృష్ణ నీ పేరెంతో మధురముర అన్నట్టుగా భావించాడు అనమాట. అదొక పాట కింద భావించాడు. ఇంక ఇప్పుడు తాళ శబ్దం కావాలిగా. కమనీయ మంజు శబ్దంబులు తాళ శబ్దములు కాగా. అక్కడ ఉన్నటువంటి హంసలు,
బెగ్గురు పక్షులు చాలా ఉన్నాయండి. నీళ్లలో పూర్వం అలాంటి పక్షులు ఉండేవన్నమాట. కలహంస సారస కమనీయ మంజు శబ్దంబులు తాళ శబ్దములు కాగా, అందులో ఉన్న హంసలు, బెగ్గురు పక్షులు, కొంగలు మొదలైన పక్షులు అటు ఇటు ఎగురుతున్నాయి. ఆ ఎగురుతున్న పక్షులు కొక్కరొక్కో కిక్కి కుచికుచుకు కుచికుచుకు అని రకరకాల శబ్దాలు చేస్తున్నాయి. ఈ పక్షుల యొక్క కిచకిచల శబ్దములు అందమైన తాళ శబ్దం నాట. టింగ్ 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 అని భజనలో తాళాలు కొడతారే, ఆ తాళ శబ్దం కింద భావించాడు. అక్కడికి ఏమేమి వచ్చాయి? ఒకటేమో యమునా నది యొక్క శబ్దం, కెరటముల శబ్దం, మృదంగధ్వని. తుమ్మెదల యొక్క శబ్దం గానం, పక్షుల యొక్క అరుపులేమో తాళ శబ్దములయ్యాయి. చూచేవాళ్ళు కావాలి ఇప్పుడు ప్రేక్షకులు. దివి నుండి వీక్షించు దివిజ గంధర్వాది జనులు సభాసీన జనులు కాగా, ఈ దృశ్యం చూడడానికి దేవతలు గంధర్వులు వాళ్ళంతా ఆకాశంలో చేరారు. ఆకాశం నుంచి వారంతా ఈ దృశ్యం చూస్తున్నారట. అలా దృశ్యమును చూస్తున్న ఆకాశములో ఉన్న సుర సిద్ధ సాధ్య కిన్నర పన్నగ యక్ష చారణాసుర విద్యాధర గంధర్వాదులంతా సభలో కూర్చున్న ప్రేక్షక జనులయ్యారు. ఇవన్నీ ఉన్న అసలు వేదిక కావాలిగా మరి. పద్మరాగాది రత్న ప్రభాసమాన మహిత కాళీయ ఫణి ఫణామంటపమున నలినలోచన విఖ్యాత నర్తకుండు నిత్య నైపుణ్యమున వేర్చి నృత్యమాడే. ఇప్పుడు కాళీయుడికి 105 పడగలు ఉన్నాయి. ఆ 105 పడగల మీద మణులు ఉన్నాయి. కాళీయుడు సామాన్యమైన సర్పం కాదు కదా, మహాసర్పం, దేవజాతి సర్పం. ఆ సర్పాలకి పడగల మీద మణులు ఉంటాయి. ఒక మణి పద్మరాగం, ఒకటి ఇంద్రనీలం, ఒకటి వజ్రం, ఒకటి మంచి ముత్యం, ఒకటి పుష్యరాగం, ఇలా రకరకాల మణులు ఉన్నాయి. ఈ మణులు 105 రకాల మణులు. కొన్ని మణులు పద్మరాగాలు ఎర్రగా ఉంటాయి, ఇంద్రనీలాలు నీలంగా ఉంటాయి, కొన్ని ఏమో పసుపచ్చ రంగులో ఉన్నాయి, కొన్ని పిల్లికన్ను రంగులో ఉన్నాయి, కొన్ని బూడిద రంగులో ఉన్నాయి, కొన్ని తెల్లగా ఉన్నాయి, మరికొన్ని ఏమో పసుపు రంగులో ఉన్నాయి, కొన్ని మంచి ఆకుపచ్చ రంగులో మిసమిసలాడిపోతున్నాయి అన్నమాట, పచ్చలన్నమాట. ఇటువంటి రత్నాలు మణులు అతని పడగల మీద ఉన్నాయి. ఈ మణులతో కూడిన 105 పడగలని వేదికగా చేసుకున్నట్టండో ఆయన. ఇక్కడుంది గొప్పతనం. వేదిక మీద ఎప్పుడు కూడా నృత్యం చేసేటప్పుడు ఏం చేస్తారు? ఈ మధ్యకాలంలో డిస్కో డ్యాన్సులు మొదలైనవి చేసేటప్పుడు అడుగున లైట్లు వేస్తారు. అంతలోనే నీలం, అంతలోనే ఎరుపు, అంతలోనే పసుపు, రకరకాల రంగులు మార్చట్లా. అక్కడ కృష్ణుడు అలాంటి లైటింగ్ తెచ్చుకున్నట్ట. ఎలాగా? ఇంద్రనీలమణులు ఉన్న దాని మీద కాలు పెట్టి నొక్కితే నీలపు కాంతి మాయమైపోయి పద్మరాగాల మీద కాలు ఎత్తగానే ఆ పద్మరాగాల మణుల యొక్క ఎర్రకాంతి కనబడుతోంది. మళ్ళీ ఈసారి దాని మీద కాలు పెట్టి నొక్కితే పక్కనున్నటువంటి మణులు ఇంద్రనీలమణులో పచ్చలో వీటి కాంతి పడుతోంది. ఏ మణి మీద కాలు పెడితే ఆ మణి కాంతి కనబడదు, తక్కిన మణులు కాంతులు కనబడుతున్నాయి. ఇలా మణుల మీద అటు ఇటు దూకుతూ ఉంటే రకరకాల రంగురంగుల కాంతులు ఈయన మీద పడి మిస మెరిసిపోతున్నాడు కృష్ణుడు. అదనమాట పద్మరాగాది రత్న ప్రభాసమాన మహిత కాళీయ ఫణి ఫణామంటపమున. ఈ కాళీయుని యొక్క ఫణులు పడగలనేటటువంటి మండపంలో వేదిక మీద నృత్యం చేస్తున్నాడు కృష్ణుడు. ఆయన ఎటువంటి వాడు? నళినలోచన విఖ్యాత నర్తకొండు. తామర పువ్వులు లాంటి కళ్ళు కలిగిన ఈ కృష్ణుడు అని పిలువబడే ఒక ప్రఖ్యాతికెక్కిన నర్తకుడు ఆయన. కృష్ణుడు ఒక స్పెషలిస్ట్ అన్నమాట. నాట్యంలో ఆరితేరినవాడు నటరాజు. ఆ నటరాజు ప్రస్తుతం నిత్య నైపుణ్యంతో నృత్యం చేస్తున్నాడు. అంటే వేసిన స్టెప్ మళ్ళీ వేయట్లేదు, అది మళ్ళీ ఆ స్టెప్ మళ్ళీ వేయడు ఆయన. రకరకాల భంగిమలతో నృత్యం చేస్తున్నాడు. ఈ ప్రేంఖణం, నృత్యం, నాట్యం, అందులో కూడా మళ్ళీ అప్రేంఖం అని ఒకటి ఉంటుంది, చుట్టూ తిరగడం అని ఉంటుంది. ఇవన్నీ చూపించి ఓ మహానృత్యం చేసేశాడు. ఈ స్టేజ్ అయితే తట్టుకునేదేమో తెలియ చెప్పలేం. కానీ ఈ కాళీయుడి పడగలో గొడుగుల్లాగా విరిగిపోవడం మొదలెట్టే. మొదట్లో వాడు కస్సు అంటూ నృత్యం చేసినప్పుడు పడగల్లా పైకెత్తడానికి ప్రయత్నించేట. ఆ పడగల మీద ఆయన కాలుతో ఒక్క పోటు పొడిచి కొడబొడుస్తూ ఉంటే, కాళ్ళతోటి దబాదబా బాగుతూ ఉంటే తామర పువ్వులు ఎండకి కమిలిపోయినట్టుగా కమిలిపోయి వాడిపోయేటండేవాడు. మీరు తామర పువ్వులు చూశారు కదా, ఎండలో పెట్టండి కమిలిపోతాయి. నీటిలో ఉన్నప్పుడు ఎండ ఎంత తగిలినా తామర పువ్వు హాయిగా ఉంటుంది. ఒక్కసారి నీటిలోంచి పీకి ఒడ్డు మీద వారేస్తే కమలములు నీట బాసిన కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్ అన్నారు. అందుకే కమిలిపోతాయి, వాడిపోతాయి,
ఎండిపోతాయి. అలా పాపం వాడి పడగలు కూడా తామర పువ్వు కాడల్లాగా ముడుచుకుపోయిన తామర పువ్వులాగా వాడిపోయాట పాపం. ముసిరి వాళ్ళ అవయవాలు ఎలాగా అయిపోయాయట. వార్ధక్యంలో అవయవాలు మన మాట వినవు కదా. ఒకప్పుడు దబా 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 పొలాల్లో పరిగెత్తినవాడే, దొంగల్ని పట్టుకున్నవాడే సర్కిల్ ఇన్స్పెక్టర్ ఒక ఆయన. ఇప్పుడు పారాయణ చేసేటప్పుడు సెకండ్ ఫ్లోర్కి ఎక్కితే అమ్మే కాళ్ళు అంటున్నారు. వాడిపోతాయి అవయవాలన్నీ వార్ధక్యం వల్ల. అదిగో అలా అయిపోయాయి పాపం పడగలన్నీ కమిలిపోయాయి పాపం. నోట్లోంచి ముందు విషం కక్కాడు, క్రమంగా విషం పోయింది. ఇప్పుడు విషము కషము కాక నెత్తురు కక్కుకున్నాడు. దెబ్బకి వణికిపోయాడు వాడు. ఏమనుకున్నాడు తెలుసా? వేలుపులైన లావు చెడి వేదన పొందుచు చత్తురు. దేవతలు కూడా నా విషం తగిలితే బలం తరిగి నశించిపోయేవారు. అటువంటిది ఈ ఆభేల కుమారుడొకడు నా పడగల మీద ఎక్కాడు, ఆడుతున్నాడు. పైగా నా పణములు మొత్తం 100 కూడా పచ్చడైలాగా భగ్నముగా వెసత్రొక్కి ఆడెడిన్ భగ్నం చేసేస్తూ తొక్కి ఆడుకుంటున్నాడు. ఎవడై ఉంటాడు వీడు? ఏదో చిన్నపిల్లవాడు కదా అనుకున్నాను తప్ప ఇటువంటి వాడని తెలిస్తే వీడు జోలికి వచ్చేవాడిని కాదు. ఎంతమందిని చంపాను, ఎన్ని జీవుల్ని తిన్నాను, ఆవుల్ని తిన్నాను, గేదెల్ని తినేశాను, పక్షుల్ని మింగివేశాను, ఎంతోమందిని కొళ్ళబడి చంపేశాను. కానీ ఈ పిల్లవాడు ఒకడు నన్ను సంహరిస్తున్నాడు. ఈతడు పిల్లవాడు కాదు, ఇప్పుడు అర్థమైపోయింది. ఈతడు సర్వచరాచర భూతేశుడు కాక, ఈతడు సమస్త లోకాలకి అధిపతి శ్రీ మహావిష్ణువు తప్ప సామాన్యుడు కాడు అని భయపడిపోయాడు కాళీయుడు.